హాయ్ అండి, నమస్తే. ఈవేళ ఏపీ ఎండోమెంట్ ఎగ్జామ్ త్వరలో ఉన్న నేపథ్యంలో ఆ సబ్జెక్టు గురించి మనం డిస్కస్ చేస్తూ ఉన్నాం. అందులో రామాయణంకి వచ్చేసరికి చాలా వంశవృక్షాలు ఉన్నాయి. అందులో రాముని వంశవృక్షము, అశ్వామిత్రుని వంశవృక్షము, ఈ విధంగా వానర వంశవృక్షము, రావణుని వంశవృక్షము, ఇవన్నీ తీసుకుంటే అందులో ఈవేళ నేను విశ్వామిత్రుని మహర్షి వంశవృక్షం, విశ్వామిత్రుడు తండ్రి, అతని పూర్వీకులు, అతన్ని ఏమని పిలుస్తారు, అతనికి ఉన్న వేరే పేర్లు, ఇవన్నీ కూడా తెలుసుకున్నాం. విశ్వామిత్రుడు వంశవృక్షంకి వచ్చేసరికి మొదటిగా బ్రహ్మదేవుడు కుశుడు సృష్టించాడు. కుశుడికి కుశాంబుడు, కుశనాభుడు, అధూర్తజనుడు, వసువు అనే నలుగురు కుమారుడు. కుశాంబుడు, కుశనాభుడు, అధూర్తజనుడు, వసువు. ఇందులో కుశనాభుడిని ఘృతాచి అని కూడా పిలుస్తారు. కుశనాభుడికి 100 మంది కుమార్తెలు, ఒకే ఒక కుమారుడు కలిగాడు. ఆ కుమారుడు అందరూ కుమార్తెలే ఉన్నారని చెప్పి అనుకుని పుత్ర కామేష్ఠి యాగం చేస్తే ఒకే ఒక కుమారుడు కలిగాడు, అతను గాధి. ఆ గాధి పుట్టినవాడే విశ్వామిత్రుడిని గాధేయుడికి పుట్టాడు కాబట్టి ఇతన్ని గాధేయుడు అని కూడా అంటారు. ఇతనికి వంశపురుషుడు కుశుడు కాబట్టి ఇతన్ని కౌశికుడు అని కూడా పిలుస్తారు. విశ్వామిత్రుడి అక్క భర్త రుచికుడితో కలిసి సశరీరంగా స్వర్గానికి వెళ్ళిన వ్యక్తి. హిమాలయాలలో మీరు చూస్తే ఈమె పేరు మీదుగానే కౌశికి అనే మహానది ప్రవహిస్తోంది. కుశుడు వంశాద పురుషుడు అవడం వల్ల కౌశికుడని, గాధిరాజుకు పుట్టాడు కాబట్టి గాధేయుడు అని విశ్వామిత్రుడిని పిలుస్తారు. ఇతను శూలి మహర్షికి సోమద అనే గంధర్వకాంత ద్వారా మానసపుత్రుడు బ్రహ్మదత్తుడు జన్మించాడు. ఈ బ్రహ్మదత్తుడికి ఈ గాది సోదరీమణులు, ఈ కుశనాభుడి యొక్క 100 కుమార్తెలు పెళ్లి చేసుకున్నారు. గమనిస్తే బ్రహ్మదత్తుడిని కుశనాభుడి 100 కుమార్తెలు అంటే గాది సోదరీమణులు పెళ్లి చేసుకున్నారు. ఈ విధంగా ఎవరా బ్రహ్మదత్తుడు అని చూస్తే అతను శూలి మహర్షికి సోమద అనే గంధర్వకాంతి ద్వారా పుట్టిన మానసపుత్రుడు బ్రహ్మదత్తుడు. గమనించండి, మానసపుత్రుడు, బ్రహ్మకి మానసపుత్రుడు, బ్రహ్మదేవుడికి మానసపుత్రుడు అని కూడా అడుగుతారు బిట్లు. అలాగే ఇక్కడ శూలి మహర్షికి పుట్టిన మానసపుత్రుడు బ్రహ్మదత్తుడు. మరి సోమద ఏ విధమైన స్త్రీ అని అడిగితే ఆమె గంధర్వకాంత. ఈ విధంగా విశ్వామిత్రుడు పుట్టుకతో రాజు అయినప్పటికీ వశిష్ఠుడితో ఆ కథ వేరేగా ఉంటుంది, అది మళ్ళీ చెప్తా. అయినా కూడా సంక్షిప్తంగా వశిష్ఠుడితో జరిగిన సంఘర్షణలో భాగంగా అతను తాను బ్రహ్మర్షి అవుతాను అని సంకల్పిస్తాడు. ఆ విధంగా తీవ్రమైన తపస్సు చేసి అతను బ్రహ్మర్షిగా మారుతాడు. ఇది విశ్వామిత్రుని మహర్షి యొక్క వంశవృక్షం సంక్షిప్తంగా, క్లుప్తంగా. త్వరలో మరింత మంచి వీడియోతో ఇంకా పూర్తిగా వీడియోని పెడతాను. ప్రస్తుతానికైతే విశ్వామిత్ర మహర్షి వంశవృక్షం గురించి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో ఉన్నాయి. దయచేసి అందరూ కూడా ఒక నోట్స్లో రాసుకోండి, లేదంటే మీ దగ్గర ఉన్నటువంటి ఆల్రెడీ రాసుకున్న నోట్స్లో దీన్ని సరిపోల్చి చూసుకోండి. తప్పులుంటే కామెంట్ చేయండి. మరింత మంచి వీడియో పెడతాను. ఇంకా వంశవృక్షాలు ఉన్నాయి, రావణాసుడి వంశవృక్షం కూడా ఉంటుంది, అది కూడా నెక్స్ట్ వీడియోలో పెడతాను. థ్యాంక్ యూ వెరీ మచ్.